రామాపురం అనే గ్రామంలో గోపి అనే రైతుండేవాడు. అతనికి ఒక మామిడి చెట్టుంది. రోజూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి దానికి నీళ్లు పోసేవాడు. ఆ మామిడి చెట్టుకి చాలా కాయలు కాసేవి. అవి చక్కగా పండి మామిడి పళ్ళయ్యాయి. గోపి ఆ మామిడి పళ్ళు అమ్మి డబ్బు సంపాదించాలని ఆలోచన చేశాడు. మామిడి పళ్ళ బుట్ట నెత్తిమీద పెట్టుకుని పళ్ళు అమ్మసాగాడు. కాని ఈ సంవత్సరం ఎక్కువ మామిడి పళ్ళు అమ్ముడుపోక డబ్బు చాలా తక్కువ వచ్చింది. అందువల్ల మిగిలిన మామిడి పళ్లను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. గ్రామంలో ఓ వ్యక్తి గోపితో, ఏమిటి గోపి, విచారంగా కనిపిస్తున్నావు? ఏమిటి విషయం? ఏమీ లేదన్నా, మార్కెట్లో మామిడి పళ్ళ ధర పడిపోయింది. నేను పళ్ళను అమ్మలేకపోయాను అని చెప్పాడు గోపి. ఇలా చేయి గోపి, నువ్వు పట్నం వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన ఈ పళ్ళని పెట్టి నేరుగా అక్కడ జనాలకు అమ్ము. నా స్నేహితుడు కూడా రైతు. అతను ఇలానే నేరుగా తన పంటను అమ్ముతాడు. అతనికి మంచి లాభాలు వస్తాయి గోపి. ఇలా చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు గోపి మామిడి పళ్ళు అమ్మడానికి బయలుదేరాడు. గ్రామస్తుడు చెప్పినట్టు రోడ్డు పక్కన పళ్లబుట్ట పెట్టి మామిడి పళ్ళు అమ్మడం ప్రారంభించాడు. పట్నం ప్రజలు గోపి వద్ద మామిడి పళ్లను కొనుక్కున్నారు. చూస్తుండగానే పళ్లన్నీ అమ్ముడుపోయాయి. గోపికి ఆదాయం కూడా బాగా వచ్చింది. సంతోషంతో ఇంటికి తిరిగి బయలుదేరాడు. గోపి ఇంటి పొరుగునే దుర్బుద్ధిగల శంకర్ అనే ఒక రైతుండేవాడు. శంకర్ గోపి చేతిలో ఉన్న డబ్బు మూటను గమనించాడు. అతను చాటుగా దాక్కుని గోపి మరియు అతని భార్య మాటలను వింటున్నాడు. గోపి పట్నంలో రోడ్డు పక్కన పెట్టి మామిడి పళ్లను అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించిన విషయం భార్యకు చెప్తుండగా మొత్తం విన్నాడు. మరుసటి రోజు ఉదయం శంకర్ అతని పొలానికి వెళ్లి పండని మామిడికాయలు కోసి అవి త్వరగా పండడానికి వాటి మీద రసాయనాలు చల్లాడు. నాకు గోపిలాగే ఎక్కువ లాభం వస్తుంది అని ఆలోచన చేశాడు. మరుసటి రోజు శంకర్ రోడ్డు పక్క మామిడి పళ్ళు అమ్మడం మొదలుపెట్టాడు. కాని ఎవ్వరూ అతని వద్ద మామిడి పళ్ళు కొనడానికి రాలేదు. అందరూ గోపి వద్ద మామిడి పళ్ళు కొనడానికి ఆసక్తి చూపారు. ఇదంతా చూసిన శంకర్కి కోపం వచ్చింది. ఎలాగైనా గోపిని నష్టపరచాలి. ఆ రోజు రాత్రి శంకర్ గోపి ఇంటికి బయలుదేరాడు. గోపి పళ్ళమ్మగా వచ్చిన డబ్బుని బీర్వాలో పెట్టి నిద్రపోయాడు. గోపి అతని భార్య నిద్రపోతోండగా శంకర్ దొంగతనంగా గోపి దాచిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు గోపి ఇంటి ముందు గ్రామస్తులు చేరారు. అందులో ఓ వ్యక్తి, ఓయ్ గోపి, ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నావు? నిన్న రాత్రి నా ఇంట్లో నేను దాచుకున్న డబ్బు ఎవరో దొంగతనం చేశారన్నా. నా కష్టం మొత్తం పోయింది. బాధపడకు. బాధపడినా ప్రయోజనం లేదు. పొలానికి వెళ్ళి పని చేసుకో. ఆ భగవంతుడు తప్పక నీకు సహాయం చేస్తాడు అని ఆ వ్యక్తి గోపితో అన్నాడు. మరుసటి రోజు గోపి పని కోసం పొలానికి వెళ్లాడు. అక్కడ గోపికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. గోపితో ఇలా అన్నాడు. గోపి, బాధపడకు. నీకు ఎలా అన్యాయం జరిగిందో నాకు మొత్తం తెలుసు. నీ నిజాయితీ, కష్టపడే గుణం నాకు బాగా నచ్చింది. అందుకే ఈ మామిడి చెట్టుకు మాయా మామిడి వృక్షంగా మారే వరం ఇస్తున్నాను. నువ్వు ఎన్ని పళ్ళని కోసినా ఈ చెట్టు కాయలు అయిపోవు. అది పళ్ళని ఇస్తూనే ఉంటుంది. వాటి నమ్మి నువ్వు సుఖంగా బ్రతుకు. తథాస్తు. గోపి మామిడి పళ్లను కోయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా మామిడి పండు తెంపిన చోట వెంటనే ఇంకో పండు ప్రత్యక్షమైంది. గోపి మామిడి పళ్లను తీసుకుని రోడ్డు పక్కన పెట్టి అమ్మడం చేసేవాడు. అలాగే మామిడి పళ్ల రసం, మామిడి పళ్లతో చేసిన పదార్థాలు కూడా అమ్మేవాడు. అలా అతని వ్యాపారం చాలా బాగా కొనసాగుతోంది. గోపి ధనవంతుడయ్యాడు. ఇదంతా చూసిన శంకర్
అసూయపడ్డాడు. ఇంత తక్కువ కాలంలో గోపి ఎలా ధనవంతుడయ్యాడు? అని అనుకున్నాడు. మళ్ళీ దొంగచాటుగా గోపి అతని భార్యతో మాట్లాడుతుండగా వినసాగాడు. ఇదంతా మన మాయా మామిడి చెట్టు మహిమ. ఇదే లేకపోతే మనకి అదృష్టమే ఉండేది కాదు అని డబ్బులు దాచి నిద్రపోయాడు గోపి. శంకర్ తన మనసులో, అది సంగతి. ఇదంతా ఆ మాయా మామిడి చెట్టు మహిమన్నమాట. ఇలా కాదు, ఇప్పుడే నేను వెళ్ళి ఆ చెట్టుకాయలన్నీ తింపేస్తాను అని చెట్టు వద్దకు ఆ రాత్రి వెళ్ళాడు. చెట్టెక్కి మామిడి పళ్ళు కోయడం ప్రారంభించాడు. ఆ హడావిడిలో శంకర్ చెట్టుపై నుంచి కాలు జారి డభేలను కింద పడ్డాడు. కింద పడగానే అరవడం మొదలుపెట్టాడు. అమ్మా, అయ్యో, కాపాడండి, చచ్చేలా ఉన్నాను, కాపాడండి అంటూ కేకలు పెట్టడంతో ఊరి ప్రజలు కొంతమంది అక్కడికి చేరుకుని శంకర్ దుర్బుద్ధిని గమనించి అందరూ కూడా కర్రలతో అతనికి బుద్ధి చెప్పారు. పోలీసుల్ని పిలిచి వాళ్ళకి శంకర్ని అప్పగించారు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ కథ? మాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి.